నాకు ఓన్గా ఒక వెహికల్ ఉంది. అది కాలుతుంటే మా ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి అప్పుడు భయం ఉంటుంది. కొంత డ్యామేజ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ రిఫర్ చేసి డ్రైవింగ్ స్కూల్ దగ్గర తెచ్చారు. తర్వాత అక్కడ అమ్మాయి దగ్గర నేర్పిస్తే కొంచెం సాటిస్ఫై లా ఉంది, భయం తగ్గిపోయింది. ఇప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా వెహికల్ తెస్తానని? ఓకే, చిన్న చిన్న గల్లీస్ మొత్తం నడపగలుగుతావుగా? ఓకే. ఊరి పేరు తమ్ముడు? మీ ఊరి పేరు? మా ఊరి పేరు పేడసన్ని కదా, కారంబుడి. ఓకే. డి వెంకట్రావు పేడసన్ని వల్ల 8th క్లాస్. డ్రైవ్ చేయి. ఈరోజు 8వ రోజా? నడిపేసి. నీకేమైనా డౌట్స్ ఉన్నాయా తమ్ముడు? ఇంకా రివర్స్ ఓకే. రివర్స్ మనం దాని జోలి వెళ్ళలేదు కదా, అలానే ఉంటుంది. రివర్స్ ఏముంటుంది, పెద్ద విషయం కాదు, నేను చెప్తాలే. ఫ్రంట్ వరకు ఇక్కడ రైట్ సైడ్ అని తమ్ముడు. తమ్ముడు నువ్వు ఒక పని చేయడం మర్చిపోయావు. ఏం పని? ఆ పని చేయి. రైట్ సైడ్ రన్నింగ్. గుడ్. ఇక్కడ నేను చెప్పడం కాదు, నీ అంతటా నువ్వు నడపగలగాలి. అవన్నీ నీకు ముందుగానే చెప్పాను కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం నేను నీకేం చెప్పకుండానే నీ అంతటా నువ్వు నడిపేస్తున్నావు. అర్థమైందా? అంతే కదా? ఏం చేయాలి లేకపోతే? ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? వెనకాల వెహికల్కి సైడ్ ఇస్తున్నావు నువ్వు? ఓకే 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 ఓకే. తమ్ముడు నేను చెప్పింది గుర్తుంది కదా అక్కడ ఎలా నడపాలి ఏంటి అనేది? ఎందుకు నేను అక్కడ ఎందుకు చేస్తానంటే వీడియో చేస్తున్నా ఇప్పుడు. సో నేను ఎలా నేర్పించేది నాకు వచ్చిన స్టూడెంట్స్ తెలియాలి కానీ అందరూ తెలియకూడదుగా. అందుకని నేను అక్కడ ఎలా చేయాలని చెప్పి పోవాలని అది చెప్పమాగా. నీకు గుర్తుందిగా? అయ్యే తమ్ముడు పర్వాలేదు కానీ తమ్ముడు. వద్దు ఒకసారి యాడ్లో పోయి వచ్చి టైం అయిపోలేదు, మన ఇంకా ఉంది.